నేను చాక్లెట్ కేక్ చేయబోతున్నాను. చాక్లెట్ కేక్ అంటే నార్మల్ గా ఉంటుంది, అది కాదు. ఈ రోజు రోల్ చేయబోతున్నాను, చాక్లెట్ రోల్ కేక్. ఫస్ట్ మనం చాక్లెట్ స్పాంజ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ 100 grams మైదా యాడ్ చేస్తున్నాను. సీవింగ్ అనేది కంపల్సరీగా చేయాలి, లేదంటే కేక్ అక్కడక్కడ స్టక్ అయిపోతూ ఉంటుంది, క్లాక్ కింద వచ్చేస్తుంది. ఫస్ట్ 100 grams మైదా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 25 grams కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాము. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసాము. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. లిక్విడ్ అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు లిక్విడ్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ మిల్క్ మేడ్ తీసుకుంటున్నాం. ఇది డైరెక్ట్ గా 400 grams లో మనకి అవైలబుల్ అవుతుంది. 400 grams లో మనం 200 grams యూజ్ చేస్తాం. 200 grams అంటే ఈ బాటిల్ లో హాఫ్ పార్ట్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ 50 grams బటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 200 grams కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసాము. 50 grams బటర్ కూడా యాడ్ చేసా. ఇప్పుడు 200 grams కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. 50 grams బటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ 1/2 కప్ కోక్ అనేది యాడ్ చేయాలి. కోక్ లేకపోవడం వల్ల నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని లిక్విడ్ లోకి యాడ్ చేస్తున్నాము. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మనం మిల్క్ అనేది యాడ్ చేస్తాం. 1/2 కప్ మిల్క్. ఒకవేళ మిల్క్ లేకపోతే కోక్ అనేది యాడ్ చేయొచ్చు. హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇంట్లోకి అన్ని యాడ్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేశాను. యాడ్ చేసి ఫైనల్ గా 1/2 కప్ మిల్క్ యాడ్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ మిల్క్ లేకపోతే బ్లాక్ కలర్ చాక్లెట్ కేక్ కాబట్టి 1/2 కప్ కోక్ యాడ్ చేయొచ్చు. అన్ని యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంకా బాగా రావాలి. ఇంకొంచెం బాగా తిప్పుతాం. చాక్లెట్ బ్యాటర్ అనేది ఇప్పుడు రెడీ చేసేసాను. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకున్నాను. కేక్ గిన్నె ఫస్ట్ ఏం చేయాలంటే మనం గీ అనేది అప్లై చేయాలి. గీ అనేది ఇప్పుడు కేక్ గిన్నెకి అప్లై చేస్తున్నాను. నెయ్యి ఎందుకు కేక్ గిన్నెకి అప్లై చేస్తున్నానంటే నెయ్యి కాకుండా ఇప్పుడు ఇన్ కేస్ మనం ఆయిల్ గానీ అప్లై చేస్తే కేక్ అనేది అడుగున మాడిపోతుంది. ఒకవేళ నెయ్యి గానీ యాడ్ చేస్తే కేక్ అనేది అడుగున మాడదు. నెయ్యి వల్ల హీటింగ్ కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆయిల్ అనేది అప్లై చేయొద్దు, ఓన్లీ నెయ్యి మాత్రమే అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బటర్ పేపర్ పెడుతున్నాను. బటర్ పేపర్ దేనికంటే కేక్ అనేది ఈజీగా టర్న్ చేసేటప్పుడు ఈజీగా ఫాస్ట్ గా రావడం కోసం ఇలా బటర్ పేపర్ పెడుతున్నాను. బటర్ పేపర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ చాక్లెట్ బ్యాటర్ దీంట్లోకి వేస్తున్నాను. బ్యాటర్ అనేది ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మిడిల్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అన్నమాట. చాక్లెట్ బ్యాటర్ ఫైనల్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలి, ఎలా బేకింగ్ చేయాలో మీకు ఈజీగా చెప్తాను. చాలా మంది అనుకుంటారు ఓవెన్ లేదు కేక్ చేయడానికి అవ్వదు అనుకుంటారు. కాకపోతే స్టవ్ మీద చాలా బాగా వస్తుంది, స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు రెండు మీకు చూపిస్తాను. చాక్లెట్ బ్యాటర్ రెడీ అయింది కదా, ఇప్పుడు స్టవ్ మీద ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను మీకు. చాక్లెట్ గిన్నె కుక్కర్లో ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను. ఫస్ట్ ఇసుకేసి దాని మధ్యలో ఎలా స్టాండ్ పెడతాము. స్టాండ్ పెట్టి స్టవ్ మీద పెడతాము.
దీన్ని 10 మినిట్స్ ప్రీ హీటింగ్ అనేది చేయాలి కంపల్సరీగా. కుక్కర్ లో ఫస్ట్ ఇసుక వేసి దానిపైన స్టాండ్ పెట్టాను. ఫస్ట్ ఏ కేక్ చేసినా సరే ఫస్ట్ 10 మినిట్స్ ప్రీ హీటింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇలా చేసిన తర్వాత కుక్కర్ కి ఎప్పుడు పైన విజిల్ ఉండకూడదు, ఇటు సైడ్ రబ్బర్ కూడా ఉండకూడదు. ఇలా పెట్టి స్టవ్ ఆన్ చేసి 10 మినిట్స్ ప్రీ హీటింగ్ అని చేయాలి. కుక్కర్ లో ఎలా పెట్టుకోవాలో కేక్ నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఈ కేక్ గిన్నె ఈ కుక్కర్ లో పెడదాం అనుకుంటాను. కాకపోతే ఈ కుక్కర్ అనేది చిన్నదైపోవడం వల్ల దీంట్లో ఈ కేక్ గిన్నె సరిపోవడం లేదు. అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే జనరల్ గా దోశ వేసుకుంటాం కదా, అలాంటి ప్యాన్ పైన ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టి కేక్ గిన్నె పెట్టుకొని ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా కానీ ఒక 25 మినిట్స్ కానీ ఇలా పెడితే కేక్ అనేది ఈజీగా అయిపోతుంది. దోశ ప్యాన్ మీద ఇసుక వేసి స్టాండ్ పెట్టి కేక్ గిన్నె పెట్టి ఇలా మనం పెట్టుకోవచ్చు. ఇలా ఈజీగా అయిపోతుంది. కుకింగ్ టైం కూడా దీనికి ఫాస్ట్ గా అవుతుంది కుక్కర్ లో కంటే. ఎందుకంటే కుక్కర్ అయితే మొత్తం అంతా హీట్ అవ్వాలి, దీనికి అలాగేం లేదు. ఓన్లీ ఈ ప్యాన్ ఒకటి హీట్ అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నెలోంచి తీసాను. తీసిన తర్వాత ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి ఒకసారి. చాక్లెట్ కేక్ బేస్, ఈ బేస్ ఇప్పుడు రెడీ అయిన తర్వాత దీన్ని మనం సపోజ్ పేస్ట్రీ గాని రెడీ చేస్తే డైరెక్ట్ గా ఇలా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుని అంతా చేసుకోవచ్చు. కాకపోతే ఈ రోజు మనము చాక్లెట్ రోల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఈ సైడ్స్ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాము. ఒకవేళ స్క్వేర్ టిన్ లేకపోతే ఇలాగా రౌండ్ తీసుకొని స్క్వేర్స్ కింద కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. రౌండ్ షేప్ కేక్ ని 4 సైడ్స్ ఈక్వల్ గా కట్ చేసాము. ఈక్వల్ గా కట్ చేసిన తర్వాత 2 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. లేయర్స్ కింద కట్ చేశాను. ఇది ఫస్ట్ లేయర్. లేయర్స్ కింద కట్ చేసిన తర్వాత ఇలాంటిది మనకి మార్కెట్ లో దొరుకుతుంది, క్లింగ్ వ్రాప్ అని. ఈ వ్రాప్ తోటి ఈ వ్రాప్ కిందన వేసి ఈ లేయర్స్ అనేవి పైన మనం పెట్టాలి. ఇలా క్రింగ్ వ్రాప్ లోని మనం 2 లేయర్స్ అనేవి పెట్టుకున్నాము. పెట్టుకుని లైట్ గా షుగర్ వాటర్ తో తడపాలి, ఎక్కువ వేయకూడదు, మరి లైట్ గా. పేస్ట్రీకి అయితే మనం ఎక్కువ షుగర్ వాటర్ యాడ్ చేస్తాము. ఇది రోల్ కేక్ కదా, జస్ట్ లైట్ గా తడుపుతాం అంతే. షుగర్ వాటర్ తో ఇలాగ మొత్తం తడపాలి. తడిపిన తర్వాత మనం నేను ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాను విప్పింగ్ క్రీమ్. ఈ విప్పింగ్ క్రీమ్ దీని మీద అప్లై చేస్తాను. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ జామ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రాబెర్రీ క్రష్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా చాకో చిప్స్ తో గార్నిష్ చేస్తున్నాను. షుగర్ వాటర్ తో లైట్ గా తడిపిన తర్వాత విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత జామ్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత చాకో చిప్స్ యాడ్ చేశాను. ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే దీన్ని రోల్ కింద మనం రోల్ చేసుకోవాలన్నమాట.
చేసుకున్న తర్వాత ఫైనల్గా విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలి. చాక్లెట్ రోల్ ఫైనల్ గా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు దీని మీద డెకరేట్ చేయడానికి డార్క్ కాంపౌండ్ మైక్రోవేవ్ లో 30 సెకండ్స్ మెల్టింగ్ అనేది చేసి ఫైనల్ గా పైపింగ్ బ్యాగ్ లో డార్క్ కాంపౌండ్ వేసి డార్క్ చాక్లెట్ గనాచీ వేసి డెకరేషన్ స్టార్ట్ చేస్తాను. ఫైనల్ గా చాక్లెట్ రోల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది కట్ చేసి చూపిస్తాను. ఎంత రోల్ అనేది ఎంత బాగా స్విరిల్ అయిందో లోపల చూపిస్తాను. ఫైనల్ గా చాక్లెట్ రోల్ కేక్ అనేది రెడీ అయిపోయింది. లేయర్స్ కింద కట్ చేసుకుంటే మన రోల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. పేస్ట్రీ కేక్ కంటే రోల్ కేక్ అనేది అపియరెన్స్ బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కేక్స్ కావాలో. మీకు కేక్ డిజైన్ కానీ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.